ఈ పాపని ఎవరైనా చూసారమ్మా? లేదు సార్, ఈ పాప ఎవరో మాకు తెలీదు సార్. నా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు సార్. మనం హ్యాపీగా రిచ్గా మన స్టేటస్ కి తగ్గట్టు బ్రతకొచ్చు. ఎలాగో సంయుక్త సంగీత పెళ్లి చేసుకున్నారు, ఇక నీకు మిగిలింది నేనే కదా. మనం మునుపటిలా దర్జాగా బతకాలంటే నాతో పాటు వచ్చే మామ్. అవును మేడం, మీలాగా గొప్పగా బతికిన వాళ్ళు ఇలా ఆటోలో తిరగడం బాగుండదు. సౌందర్య చెప్పినట్టు వినండి. మీరొచ్చుంటే నాకెలాంటి అభ్యంతరం లేదు. నార్మోయ్ 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 నార్మోయ్. మామ్, ఏంటా మాటలు? సార్ అన్న దాంట్లో తప్పేముంది? మనకు స్టేటస్ రావాలంటే మన నుండి ఏం ఆశించని సార్ లాంటి వాళ్ళ సపోర్ట్ మనకు ఉండాలి. నువ్వు నన్ను మోసం చేశావు సౌందర్య. నేను నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేశావు. మనకి సొసైటీలో స్టేటస్ ఉండాలి అనుకుంటాం, కానీ స్టేటస్ కోసం దిగజారిపోవాలనుకోకూడదు. స్టేటస్ అనేది జస్ట్ మనకి సింబల్లా ఉండాలి. నేను నిన్ను అలాగే పెంచాననుకున్నాను, కానీ ఇలా మారిపోతావనుకోలేదు. నిన్ను గొప్పగా ఎవరికి అందనంత ఎత్తులో చూడాలని కలలు కన్నాను. కానీ నువ్వేం చేస్తున్నావు? స్టేటస్ డబ్బు అనుకుంటూ బావిలో కప్పలా మారతావనుకోలేదు. ఏమన్నా? సంయుక్తకి పెళ్ళైపోయింది, ఇక మిగిలింది నువ్వే అన్నావు కదా. కానీ సంయుక్త పెళ్ళైనా నా మాటకి విలువిచ్చి వచ్చి నాతో ఉంటుంది, నా మాట వింటుంది. అది సంయుక్త అంటే. తనకి పెళ్ళయింది కదా, ఇక అమ్మ మాట ఎందుకు వినాలనుకుని వెళ్ళి తన అత్తారింట్లో ఉండట్లేదు. సూపర్ మామ్. నేనేమో నీ దగ్గర నిజాయితీగా ఉంటేనేమో నమ్మకాన్ని పోగొట్టావంటున్నావు, కానీ నువ్వు నమ్మిన సంయుక్త నీ నమ్మకాన్ని అడ్డు పెట్టుకుని నిన్ను మోసం చేస్తున్నా నీకు తెలియడం లేదు. నో, సంయుక్త అలా ఎప్పటికీ చెయ్యదు. నా నమ్మకాన్ని తాను ఎప్పటికీ ఎగతాళి చేయదు. ఈ పిచ్చి నమ్మకాన్ని అడ్డు పెట్టుకుని వెళ్ళి దానత్తగారింట్లో దాని మొగుడుతో కలిసి సత్యనారాయణ వ్రతం చేసుకుంటుంది. నువ్వేమో దాని గొప్పతనం గురించి నా క్లాస్ తీసుకుంటున్నావు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సంయుక్త విమలమ్మ ఇంటికి వెళ్లి సత్యనారాయణ స్వామి వ్రతం చేయటమేంటి? ఎప్పటికీ అలా చేయదు. చెయ్యదు అని ఇక్కడ నాకు చెప్తే ఎలా తెలుస్తుంది మామ్? వెళ్ళి చూస్తే తెలుస్తుంది. సంయుక్త నీకు నీ మాటలకు ఎంత విలువిస్తుందో. సంయుక్త ఎప్పటికీ నా మాట కాదనదని నాకు నమ్మకం ఉన్నా, సమయ గొప్పతనం తెలియాలంటే నేనే వెళ్ళి నువ్వు చెప్తున్నది అబద్ధమని నీకు తెలిసేలా చేయటానికి ఇప్పుడే నేను విమలమ్మ ఇంటికి వెళ్తాను. వెళ్ళు మామ్, వెళ్ళి నీ కళ్ళతో చూశాక తెలుస్తుంది నేను చెప్తుంది నిజమా లేక ఆ సంయుక్త నిన్ను నమ్మిస్తున్నది నిజమా అని. రే వాసు, ముందు నువ్వు తినకూడదు, సంయుకి పెట్టు. పెద్ద జర్నలిస్ట్ అట, ఏమీ తెలీదు.
అమ్మా సమయం నువ్వు తినిపించమ్మా. అంటే సౌందర్య చెప్పింది నిజమే అన్నమాట. సంయుక్త నన్ను ఇంత మోసం చేస్తుందా? ఎవరి సొమ్ము ఎవరు అనుభవిస్తున్నారు? 12 సంవత్సరాలుగా కుక్కలాగా ఈ ఇంట్లో చాకరీ చేస్తున్నాను. ఒక్క నెల కూడా 10,000 ఎక్స్ట్రా ఇచ్చిన పాపం లేదు. ఈవిడ గారికి మాత్రం అడిగిందల్లా కొన్నిస్తున్నాడు. ఏంటి శేఖర్, నీలో నువ్వే ఏదో కొనుక్కుంటున్నావు? ఏం కావాలేంటి? నాకేం వద్దు సార్, ఏం లేదు. సార్, మీరు మేకప్ కిట్ కొనుక్కోమన్నారు. అదేంటి సౌందర్య, నేను చెప్పి 2 days అయింది కదా, ఇంకా కొనుక్కోలేదా? ఏమైంది సౌందర్య, ఏం మాట్లాడవేంటి? ఎందుకు కొనుక్కోలేదు? మెరుపు కలను నాకు సమయం మీద ఎలాంటి అనుమానం లేదు. నా కూతురు నా మాట కాదని ఇక్కడికి రాదు. అమ్మా, నన్ను క్షమించమ్మా. నేను తప్పు చేస్తున్నానని తెలిసి కూడా చేస్తున్నాను. నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకానికి ద్రోహం చేస్తున్నాను. నీకిచ్చిన మాటని తప్పుతున్నాను. నేనెంత అక్కడికి వెళ్లకుండా ఉండడానికి ట్రై చేసినా చివరికి అత్తయ్య మంచితనానికి తల వంచాల్సి వస్తుంది. నేను వ్రతానికి వెళ్లకుండా ఉండడానికి ఎంతగానో ప్రయత్నం చేశాను, కానీ చివరికి ఓడిపోయాను. నీకిచ్చిన మాట తప్పాను. మొన్నటి వరకు నీ ప్రేమ కోసం తప్పించిన నేను ఇప్పుడు అది కావాల్సినంత ఇస్తుంటే నేను మాత్రం నిన్ను మోసం చేస్తున్నాను. అత్తయ్య మంచితనం, మనకు తాను చేసిన మంచి, మన మీద చూపించే అభిమానం వల్ల తన మాట కాదనలేక, నీకిచ్చిన మాటకి కట్టుబడి ఉండలేక నాలో నేనే నరకం అనుభవిస్తున్నాను. జరగబోయే పరిణామాలను ఆలోచించకుండా తాళి కట్టిన అత్త కొడుకే వీటన్నింటికీ కారణం. ఇలాంటి సమయాల్లో నాన్నుంటే బాగుండేది.
ఈ బాధ్యతలన్నీ తాను చూసుకుని తన భుజం పైన నాకొక చోటిచ్చేవాడు. కానీ దేవుడు అన్యాయం చేసి నాకు అదృష్టాన్ని లేకుండా చేశాడు. ఎందుకు అనవసరంగా బాధపడతావు? పెళ్ళైన ఆడపిల్ల తన బాధ్యతగా అటు అత్తగారింటిని ఇటు అమ్మగారింటిని రెండింటిని మేనేజ్ చెయ్యాలి. నాకేంటి వినిపిస్తుంది? ఆ విషయాల్లో నువ్వు కరెక్ట్ గానే చేస్తున్నావు కదా. నిన్నటి నుంచి నాకు ఈ వాయిస్ వినిపిస్తుంది, కానీ ఎక్కడ ఎవరు కనిపించడం లేదు. మరెవరు మాట్లాడుతున్నారు? టెడ్డీ ఏమైనా మాట్లాడుతుందా? మెరుపు కలలు ఏంటి ఈరోజు తను కొత్తగా కనిపిస్తుంది? తనని పదే పదే చూడాలనిపిస్తుంది. సరే, చూడ్డానికి వెళ్తే కొత్త అల్లుణ్ణి స్వాగతం పలికినట్టు చెప్పి నన్ను ఇంట్లోకి తీసుకువెళ్తారా ఏంటి? ముందైతే అక్కడికి వెళ్దాం, కనిపిస్తే హ్యాపీ. నాకేమో మాటలు వినిపిస్తున్నాయి, శ్రీను ఏమో అలాంటిదేం లేదు అంటున్నాడు. ఈ ఆలోచనతో నాకేమో నిద్రే రావడం లేదు. ఆహా, నా అదృష్టం ఇలా ఉందేంటి? నేను తనని చూడాలనుకున్నాను, తనే నా కోసం ఎదురు చూస్తుంది. ఏంటి ఈ తింగరది? మొగుడొచ్చినా కనీసం పట్టించుకోవడం లేదు. అంతగా ఏం ఆలోచిస్తుంది? బుద్ధుందా నీకు? నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఎందుకు అలా నవ్వుతున్నావు? అమ్మ చూస్తే ఎంత గొడవ అవుతుందో తెలుసా? ఎందుకా? ఎందుకంటే నా పెళ్ళాను కాబట్టి వచ్చాను. ఇలారా. ఏంటి ఏంటి? రమ్మంటుంటే. ఏంటి ఏంటి? రైట్. అమ్మ చూస్తే బాగోదు. అవునా? అమ్మ వస్తుంది, నువ్వు వెళ్ళు. వెళ్ళు, అమ్మ వస్తుంది. బా నీకే చెప్పేది. రాణి, బాగోదా? బాగోదు. ఏం బాగోదు? అమ్మ చూస్తే బాగోదు. అమ్మ వస్తుంది. బానే ఉంటుందిలే. ఓయ్
ఏయ్, మనం అక్కడ లేమా? ఏ ఏం మాట్లాడుతున్నావు? అసలు బుద్ధుందా నీకు? ఆ, ఆ, బ- 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 ఎందుకు ఇక్కడికి వచ్చావు? ఆ, అది ఇందాక నువ్వు శ్రీనుకిచ్చి పంపించిన ప్రసాదాన్ని కవర్ చేయలేకపోయాను. ఇప్పుడు నువ్వేకంగా ఇంటికి వచ్చావు. అసలేం కావాలి నీకు? నువ్వు తిడుతున్నా నాతో మాట్లాడుతున్నట్టే నాకు చాలా హ్యాపీగా ఉంది. తిడుతుంటే పిచ్చోళ్ళ నవ్వుతావేంటి? ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా లేదంటే మా అమ్మని పిలవనా? ఉమ్, చేయవతలు. పిలుస్తావా? వద్దు. పిలు. మా అమ్మని పిలుస్తాను. పిలుస్తావా? పిలు. నిజంగా పిలుస్తాను. పిలు. పిలువు. నిజంగా అమ్మని పిలుస్తాను. పిలవమని చెప్తున్నాను కదా. అమ్మా! వద్దు 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 తల్లి, మీ అమ్మని పిలవద్దు, నేను వెళ్తాను. పిలవద్దు. వెళ్ళు వెళ్ళు వెళ్ళనా? వెళ్ళు. ఓకే, వెళ్తున్నాను. బాయ్. మెరుపు కలలు నాకు బాలైనప్పుడు అత్తయ్య నన్ను చిన్న పాపాయిని చూసినట్టు చూసుకుంది. కానీ నేనిప్పుడు అక్కడ లేను. నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు. అంత బాగా చూసుకున్న అత్తయ్యకి ఒంట్లో బాగోలేకపోతే పరిగెత్తుకుని వెళ్లి సేవలు చేయాల్సింది పోయి ఇక్కడ ఆలోచించుకుంటూ కూర్చున్నావేంటి? ఎస్, నేనే. ఎక్కడన్నా భయపడకు, నిన్ను నేనేం చేయను. నేనేం చెయ్యను, భయపడకు. ఎవరు నువ్వు? కాంప్లికేటెడ్ క్వశ్చన్. నేను ఎవరంటే ఇప్పుడు నీకు కనిపిస్తున్న నేనా లేక నాలో ఉన్న నేనా? సరే, నేను అనుకున్నది నేను చెప్తా. నీకేం అర్థమవుతుందో ఏంటో. ఇప్పుడు నేను టెడ్డీ బేర్ని, కానీ ఈ టెడ్డీలో ఉన్నది రాగిని. అంటే నువ్వు దయ్యమా? నేను ఆత్మనే, కానీ నన్ను చూసి నువ్వేం భయపడకు. మనం మనుషులుగా ఉన్నప్పుడే దయ్యాలం. ఒక్కసారి చచ్చి ఆత్మలుగా మారితే మా అంత మంచి వాళ్ళు ఎవ్వరూ ఉండరు. నువ్వు నన్ను ఫ్రెండ్ అనుకో. నేను నిన్నెలా ఫ్రెండ్ అనుకోవాలి? అయినా ఎవరికి వినిపించిన నువ్వు నాకెందుకు వినిపిస్తున్నావు? అదే చెప్తాను విను. నువ్వంటే నాకు చాలా ఇష్టం, అభిమానం. నేనొక అబ్బాయిని నమ్మి మోసపోయాను. కానీ నువ్వు కొన్ని రోజుల క్రితం కొంతమంది మగాళ్ళ నుండి అమ్మాయిల్ని కాపాడి
వాళ్ళని జైలుకి పంపించావు కదా, అది నేను టీవీలో పేపర్లో చూసి నిన్ను కలుద్దామని అనుకున్నాను. కానీ ఇలా కలవాల్సి వస్తుందని అనుకోలేదు. మరి నువ్వెందుకు ఇలా అయిపోయావు? నేనొక అబ్బాయిని ప్రేమించి మోసపోయానని చెప్పాను కదా. అతను ఇంకొంతమంది అమ్మాయిల్ని మోసం చేస్తుంటే నిన్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని వాడి బండారాన్ని బయట పెట్టాలి అనుకున్నాను. కానీ వాడికున్న పలుకుబడికి డబ్బుకి నేను బలయ్యాను. చివరికి ఇందులో దూరాను. నువ్వు ఈ గదికి వచ్చిన మొదటి రోజే నిన్ను చూసి హ్యాపీగా అనిపించింది. మరి నువ్వు అతని మీద పగ తీర్చుకోలేదా? తీర్చుకున్నాను. మెరుపు కలలు ఏయ్! అమ్మో ఇది నా టడ్డీ. ఎవరు ముట్టుకోవడానికి నేను ఒప్పుకోను. ఆ? జరుగు. అలర్ట్ చేయకుండా ఇక్కడే కూర్చో. నేను అత్త దగ్గరికి వెళ్ళొస్తాను. హే ఆగాగు. ఈ బొమ్మ ఎక్కడిది? దీన్ని ఎందుకు మోసుకొని తిరుగుతున్నావు? ఎక్కడిదైతే నీకెందుకయ్యా? అయినా దాన్ని మోస్తున్నది నేనే కదా, నీకేంటి ప్రాబ్లం? ఓకే. ఆ? ఇది నాది. నా పర్మిషన్ లేకుండా దాన్ని టచ్ కూడా చేయొద్దు చెప్తున్నాను. ఆ? అది నిన్ను డిస్టర్బ్ చేయదు, నువ్వు దాన్ని డిస్టర్బ్ చేయకు, సరేనా? ఆ? ఏంటి? ఇది నన్ను డిస్టర్బ్ చేయదు, నేను దీన్ని డిస్టర్బ్ చేయకూడదా? డిస్టర్బ్ చేయడానికి ఇదేమైనా ప్రాణం ఉన్న జీవినా? రాను రాను పైత్యం బాగా ముదురుతుంది. నన్ను కేర్ చేసే వాళ్ళు నాకున్నారు. నేను అక్కడికే వెళ్ళుంటాను. ఆయన చనిపోకముందు అంతా నా చేతుల్లోనే ఉన్నాయనుకున్న పరిస్థితులేవి కూడా నాకు అనుకూలంగా లేకుండా పోయాయి. అంటే ఆయన నా పక్కన లేకపోతే నేనేం చేయలేనా? అందరం ఆనందంగా కలిసున్న రోజుల నుంచి ఎప్పుడు ఎవరెక్కడ ఉంటున్నారో తెలియని స్థితికొచ్చే పరిస్థితులు. సంగీత పెళ్లి చేసుకుని వెళ్ళిపోయి ఎక్కడుందో తెలీదు. సౌందర్య వెళ్ళి ఆ ధర్మతేజ ఇంట్లో ఉంటుంది. ఎప్పుడూ నా మాట వినదు అనుకున్న సమయం తాళి కట్టిన వాడిని వదిలేసి నా వెంట వచ్చింది. మళ్ళీ నా కూతుళ్ళు ముగ్గురు ఆనందంగా ఉండాలంటే నేనేం చేయాలో తెలియడం లేదు. కాని భానుమతి పరిస్థితుల్ని చూసి భయపడి ఆగిపోదు. ఖచ్చితంగా నేను మళ్లీ లేచి నిలబడాలి. నిలబడతాను. ఓహో, దీన్ని టచ్ చేయొద్దంట. దీన్ని ఎంతసేపు ఈ వార్తలే కాకుండా ఈటీవీలో వచ్చే సీరియల్స్ పెట్టొచ్చుగా. పైగా అన్ని సీరియల్స్ చాలా బాగుంటాయి.